మేడం కడపరాని ఓకేనా రామతి ఓకే మంచి బస్సులు అన్నీ చెల్లింపు అదే కదా నాలుగు డివిజన్లకు సంబంధించి సిసి ఐటీ దగ్గర సాయి హాస్పిటల్ ఎదురుగా 44, 46 డివిజన్లకు సంబంధించి సిసి రోడ్లు డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. జనరల్గా కొట్టేసిన అమౌంట్ అనేది చెప్తాను ఎంత అయింది కదా వాళ్ళు వచ్చి జాకీరు రోస్పీర్ మొన్న డివిజన్ ఇన్ఛార్జ్లో మామా पर गैप ज़्यादा है నుంచి దుర్గంగకు నాలా 1.72 crores వ్యయంతో ఈరోజు దాదాపు 795 మీటర్లు 4 అడుగుల వెడల్పుతో ఎంతో కాలం నుంచి అంటే దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో ఉంది. వాసన వచ్చి దీనికి ఇక్కడున్న వెనకున్న నివాసాల్లో ఉన్న వాళ్ళందరూ నుంచి కంప్లైంట్ వచ్చి నీళ్లు పోక చిన్న వర్షం పడితే కడపలో మనకేం పెద్ద వర్షాలు ఎక్కువగా పడవు. ఆ పడని దానికి పడ్డ 1-6 వర్షానికే ఇళ్లలోకి నీళ్లు రావడము, వాళ్ళ ప్రజల జీవితం అస్తవ్యస్తమయ్యే విధంగా ఈ పరిస్థితులు ఉంటే ఇక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలందరూ వచ్చేసేసి ఇది ఎలా సమస్య అంటే వాసన కూర్చొని దీన్ని డిజైన్ చేయించి ఈ 1.72 crores బడ్జెట్తో ఇక్కడ ఈ నాలా చేస్తున్నాము. ఐటీఐ సర్కిల్ నుంచి ఉగ్గొంక వరకు ఈరోజు దాని భూమి పూజ చేయడం జరిగింది. ఏ విధంగా ప్రజలకి 2024 ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేసినామో
ఆ వాగ్దానానికి అనుగుణంగా కడప నియోజకవర్గంలో మనకు లభ్యత ఉన్న వనరులతో ప్రాధాన్యత అనుకూలంగా, అంటే ఏది అత్యవసరమో, ఏది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, దాన్ని ఏది నిర్లక్ష్యానికి గురైందనేది చూసుకొని ప్రాధాన్యతకు అనుగుణంగా ఈరోజు ఈ నాళాలను నిర్మించడం జరుగుతోంది. రేపు నిరంజన్ నగర్లో ఇంకొక నాలా కూడా భూమి పూజ చేయబోతున్నాము. దాదాపు అది కూడా 50-60 సంవత్సరాల క్రితము కేసీ కెనాల్ కాలువ అది కూలిపోతా ఉంది. అక్కడ చిన్నపిల్లలు తిరుగుతారు. ఇవన్నీ పేద ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఉన్న నాలాలు, ముఖ్యంగా వాళ్ళకి ఇబ్బంది కలిగిన ప్రాంతాలు. గత ప్రభుత్వంలో వాళ్ళంతా ఏం చేశారంటే ఉన్న నిధులన్నీ రోడ్ల మీద రోడ్లు వేసుకున్నారు. ఎందుకు రోడ్ల మీద రోడ్లు వేసుకున్నారంటే 6 ఇంచులు వేయాల్సిన రోడ్డుని 2 ఇంచులు 3 ఇంచులు వేసేసి మిగతా 3 ఇంచులు మెక్కినారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేకోకుండా ఎక్కడన్నా రోడ్డు ఉండి ఇబ్బందిగా ఉంటే గుంతలు మరమ్మతులు చేస్తూ పూర్తిగా రోడ్లు లేని చోట్ల, పూర్తిగా కాలువలు లేని చోట్ల ప్రాముఖ్యత ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. తప్పకుండా భవిష్యత్తులో ఇదే విధంగా ఎంత వనరులున్నా కూడా అంత వనరులను సరిగ్గా వినియోగించి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీడియా ప్రతినిధులు కూడా మాకు సానుకూలంగా సపోర్ట్ చేసి ఇంకా ఎక్కడన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి పెట్టే